హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? నేను మీ అర్ణాని. వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో బంగారు చేపలండి, చాలా రుచిగా ఉంటుంది పులుసు పెట్టుకుంటే. తయారు చేసుకునే విధానం చూడండి. మొదటగా ఒక బౌల్ తీసుకొని చింతపండు 150 గ్రామ్స్ పైనే 150 గ్రామ్స్ సరిపోతుంది, కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ టమాటాలు, ఆనియన్స్, మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని నానిన చింతపండుని రసం పిసుక్కొని ఒక బౌల్లో పోసేసుకుందాము. చింతపండు బాగా నానిన తర్వాత ఈ విధంగా మొత్తం పిసుక్కొని రసం పిప్పి లేకుండా ఆ రసంలో పిప్పి అంతా తీసేసుకొని మొత్తం రసాన్ని ఒక బౌల్లో పిసి పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారము. మీరు మిరప్పొడి ఎక్కువ కారం ఉంది అనుకుంటే చూసి వేసుకోండి. కారం తక్కువ మిరప్పొడి ఉంటే మీకు ఆ చింతపండు పులుపుకు తగ్గట్టు చూసి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా టమాటాలు, తిరగమాతలైనా వేయించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా పిసికేసుకోవచ్చు. మీకు కారం వేయకముందే టమాటాలు పిసుక్కోండి, కొంచెం చేతికి మంట లేకుండా ఉంటుంది. ఈ విధంగా అయినా టమాటాలని మెత్తగా పిసుక్కోవాలి. ఆ టమాటాలన్నీ పిసుక్కొని మెత్తగా ఆ పిప్పి వరకు కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. కొన్ని ఆనియన్స్ కూడా కొంచెం అందులో వేసేసుకుందాము. నెక్స్ట్ ధనియాలు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1.5 టేబుల్ స్పూను, మెంతులు కొంచెము వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పైన ఆవాలు, కొంచెం మెంతులు. చేదవుతుంది, ఆల్రెడీ మనం పొడిలోకి కూడా వేయించి పెట్టుకున్నాం కదా, చూసి వేసుకోండి. పెద్ద ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఆనియన్స్ వేగాక కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు. చేపల పులుసుకి మరీ ఎక్కువగా వేగనక్కర్లేదు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే విధంగా కొద్దిగా ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసుని అందులో వేసేసుకోండి. చూడండి, ఈ పులుసు బాగా తెల్లేంత వరకు కారంగా చూసుకుంటే, సరిపోకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా పులుసు తెల్లేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పులుసు తెల్లింది కదా, మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి కలపెట్టేసుకోండి, మళ్ళీ కలపెట్టకూడదు కాబట్టి కలపెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చేపల పులుసు ఉడుకుతుంది బాగా. అప్పుడప్పుడు మూత తీసుకొని మనం గెంటేసి కలపెట్టకుండా క్లాత్తో అలా తిప్పుకుంటూ, అడుగంటితే మాడిపోద్ది అటికి కాబట్టి ఎక్కువ హీట్ ఉంటుంది. చిన్న మంట మీద తిప్పుకుంటూ అలాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మొదట మామిడికాయ ముక్కలు, అది చిన్నగా ఒక్కొక్కటిగా అంతా వదులుకోవాలి. వదులుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడరు కూడా వేసేసుకొని పొడి వేసిన తర్వాత మళ్ళీ ఇందాక అనుకున్నట్టే క్లాత్తో తిప్పుకొని రెడీ అయిపోయింది చేపల పులుసు. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే చాలా ఎంతో రుచికరమైన బంగారు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.